హరి ఓం. శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంచేరి ఈసునదవ్వరికులు అడ్డపడ దళమంచుంజొచ్చి కుయ్యో మొర్రో వినుమాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు అంబుజానన ముఖ్యులుగనిరే ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ భూతాత్మభూతేశ భూత భవన రూప దేవ మహాదేవ దేవ వంజ ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడవీవ ఆర్తశరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య పరగుదేవు పరమగుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవ శక్తిమయుడవీవ శబ్దయునివీవ జగదంతరాత్మవు నీవ ప్రాణమరయ నిఖిలమునకు అగ్నిముఖంబు పరాపరాత్మకము ఆత్మ కాలంబు గతి రత్నగర్భవ పదము శ్వసనంబు నీయోర్పురసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషధములు రోమచయములు శల్యంబులద్రులు మానసము అమృతకరుడు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయము ఆస్య పంచకము ఉపనిషదాహ్వయంబు అయిన నీరూపు పరతత్వమై శివాఖ్యమై స్వయం జ్యోతి అయ్యొప్పునద్యమగుచు కొందరు కలడందురు నిను కొందరు లేడందురతడు కునిగాడనుచు కొందరు కలడని లేడని కొందల మందుదురు నిన్ను గూర్చి మహేష మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది అభేదమై ఒప్పారు భ్రమమనగ నీవా ఫాలనయన. హరి ఓం. యదరోదీసురశ్రేష్ఠ సోద్వేగ ఇవ బాలకః తతస్వామభిదాస్యంతి నామ్నా రుద్ర ఇతి ప్రజాః అని మైత్రేయ మహర్షి విదురుడికి రుద్రుడి యొక్క ఆవిర్భావం గురించి చెప్పేటువంటి విశేషాన్ని సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి చెప్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి దేవతాగణాలు ప్రజలు తర్వాత అవ్యక్త రూపంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి లోకవాసులందరూ కూడా వింటూ ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి విషయాన్ని నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి వివరించే తృతీయ స్కంధం 12వ అధ్యాయంలో 10వ శ్లోకం దగ్గర ఉన్నాం. ఏం చెప్పాడు అంటే, ఓ భవుడా, నీకు భవుడు, నువ్వు భగవాన్ భవః, నువ్వు భగవంతుడైనటువంటి భవుడవు కాబట్టి ఆ కోపంలో నుంచి వచ్చినటువంటి వాడు ఎవడు అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపమైనటువంటి భవుడు వచ్చాడు. అటువంటి భవుణ్ణి చూసి నీవు దేవతల్లో చాలా శ్రేష్టమైనటువంటి వాడివయ్యా, పూర్వాగ్రే దేవతానాం. కాబట్టి నీవు ఉద్వేగంతో అంటే ఒక రకమైనటువంటి భయంతో ఏడుస్తున్నట్టు నటిస్తున్న బాలకః ఇవ, బాలకుని వలే అంటే యు ఆర్ యాక్టింగ్ అని అర్థం అన్నమాట. అందువల్ల నువ్వు ఏ కారణంతో అయితే రోధించేవో ఏడిచావో ఆ కారణం వల్ల ఏడిచావు కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజాః నామ్నా రుద్ర ఇతి, నిన్ను రుద్రుడు అంటారు. కాబట్టి పేరు పెట్టమన్నావు కాబట్టి నీకు రుద్రుడు అని పేరు. సరే, ఇప్పుడు నువ్వు అడిగావు కదా నన్ను ఎక్కడ ఉండమంటావో అని, కాబట్టి నువ్వు ఎక్కడుండాలో ఆ విషయాన్ని చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి అందులో ఉందువు కానీ అని చెప్పి తర్వాత శ్లోకంలో మైత్రేయ మహర్షి బ్రహ్మగారు రుద్రుడికి చెప్పినటువంటి విశేషాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. హృదింద్రియాణ్యసురవ్యోమ వాయురగ్నిర్జలం మహీ సూర్యశ్చంద్రస్తపశ్చైవ స్థానాన్యగ్రే కృతాని మే.
మే నా చేత అగ్రే ముందే కృతాని చేయబడ్డాయ్యా. అంటే ఓ రుద్ర, నువ్వు పుట్టడానికి ముందే నేను నీ కోసం స్థానాలను నేను రెడీ చేసి పెట్టేశాను అన్నాడండి. అందుకని చూడండి, సాధారణంగా మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, మన కూతురో లేకపోతే కోడలో ఎవరో పిల్లవాడిని కనడానికి సిద్ధంగా ఉండేటప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం, ఉయ్యాల, వాళ్ళకి కావలసినటువంటి బందులు, వాళ్ళ పాలపీకలు, వాళ్ళకి కావలసినటువంటి ఎన్విరాన్మెంట్, దోమతెరలు, ఇవో రకరకాలైనటువంటి అరేంజ్మెంట్ చేస్తూ ఉంటాం కదా ఆ పసివాడిని ఆ విధంగా చేయడానికి. అదేవిధంగా పక్షులను కానీ చూసామనుకోండి, లేకపోతే జంతువులను కానీ చూసామనుకోండి, లేకపోతే మిగతా ప్రాణికోటిని చూసినట్లయితే పుట్టబోయేటువంటి ఆ తమ సంతానం కోసం అని చెప్పి అవి వాటి యొక్క సామర్థ్యాన్ని బట్టి కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండేటువంటి ఆ లక్షణాన్ని సృష్టిలోకి ప్రవేశపెట్టాడు బ్రహ్మదేవుడు. అందువల్ల ఆయన ఏమన్నాడు, అగ్రే కృతాని మే, నేను ముందే కృతాని నేను చేశానే, మే నా చేత చేయబడినవి. అంటే ఎంత ముందు చూపు ఉంటుందో భగవంతుడికి అనేటువంటి విషయాన్ని చూస్తాం. కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు మానవులే కానీ మిగతా జీవుల యొక్క ఆహారం కోసం, వాళ్ళ యొక్క నివాసం కోసం, వాళ్ళకి సంబంధించినటువంటి బాగోగులు చూడడం కోసం మహాద్భుతమైనటువంటి సృష్టి క్రమాన్ని చేశాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇది భగవంతుడు మన కోసం ఎంత అద్భుతమైనటువంటి ప్లానింగ్ చేశాడు అనేటువంటి విషయం ఉండాలి. సరే, ఇప్పుడు ఆయన స్థానాలను అడిగాడు కదా, ఎక్కడ ఉండమన్నాడంటే, హృదయంలో నీకు స్థానాలు ఉన్నాయి రుద్ర, ఓ భగవాన్ భవ, నీకు స్థానాలు ఉన్నాయి, హృదయంలో ఉండు. ఇంద్రియాలు 2, ప్రాణం 3, ఆకాశం 4, వాయువు 5, అగ్ని 6, నీరు 7, భూమి 8, 9 సూర్యుడు, 10 చంద్రుడు, తపస్సు 11. కాబట్టి ఈ 11 స్థానాలు కూడా నీ యొక్క స్థానాల కింద నేను ఆల్రెడీ ముందే నేను చేసి పెట్టాను. హృదయము, ఇంద్రియాలు, అసుహు అంటే ప్రాణము, వ్యోమ ఆకాశం, వాయువు, అగ్ని, జలము నీరు, మహి అంటే భూమి, సూర్య, చంద్ర మరియు తపః. ఇవి నీ కోసం నిశ్చయముగా ఈ స్థానాల్ని అగ్రే కృతాని మే, నేను నీకు చేసి పెట్టాను అన్నాడండి. అనేటప్పటికి ఇక్కడ మనకి ఒక ప్రశ్న రావాలి. హృదయం అన్నాడు, ఇంద్రియాలు అన్నాడు, ప్రాణం అన్నాడు, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, సూర్యుడు, చంద్రుడు, తపస్సు, ఇవన్నిట్లోనూ కూడా నువ్వు ఉండు అన్నాడు. హృదయం సమస్త జీవరాశులకి ఉండేటువంటి హృదయాల్లో ఉంటాడు. సమస్త జీవరాశుల యొక్క ఇంద్రియాలలోనూ ఆ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలైనటువంటి వాళ్ళ యొక్క పనిని నిర్వర్తించేటటువంటి చేసేటువంటి శక్తి కలిగినటువంటి వాడు భగవాన్ భవ. తర్వాత ప్రాణం, కదిలేటువంటి ప్రాణ వ్యవస్థలో ఆయన ఉన్నాడు. ఆకాశం అంటే స్పేస్, మన శరీరంలో ఉండేటువంటి చిదాకాశం దగ్గర నుంచి, స్పేస్ దగ్గర నుంచి, పరమాణువుల మధ్యలో ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి మధ్యలో ఉండేటువంటి స్పేస్ దగ్గర నుంచి, తరువాత ప్రతి అణువులోనూ, ప్రతి పరమాణువులోనూ, ప్రతి పదార్థంలోనూ, తర్వాత ఖాళీ స్థలం మొత్తం అంతా కూడా ఉంటుంది సృష్టిలో. కాబట్టి ఆకాశంలోనూ అంటే అంతరిక్షం. అందువల్ల ఇన్ ది డెప్త్స్ ఆఫ్ ది స్పేస్, ఈ మొత్తం స్పేస్ అంతా మనం చూస్తూ ఉండేటువంటి స్పేస్ అంతా కూడా నువ్వు ఉంటావు. వాయువులో నువ్వు ఉంటావయ్యా. ఎక్కడైతే కదలిక, చలనం ఉంటుందో, ఎక్కడైతే ప్రతిదీ చలిస్తూ ఉంటుందో, స్పందనాత్మకంగా వేవ్ ప్యాటర్న్లో ఉండేటువంటి దాన్ని వాయువు అంటారు. సింపుల్ గాలిని కాదండి వాయువు అంటే. విచ్ ఆల్వేస్ మూవ్స్, ఒక సైక్లిక్ ప్యాటర్న్లో మూవ్ అయ్యేటువంటి ఎనర్జీ సిస్టమ్ అంతటిని కూడా వాయువు అంటారు. దాంట్లో ఉండవయ్యా అగ్ని. సో యు బీ ఇన్ ది
ఫైర్ అంటే అగ్ని అనేటువంటిది ఏమిటంటే సమస్త జీవరాశులలోనూ చైతన్యాత్మకమైనటువంటి థర్మోడైనమిక్ ప్రాసెస్. ఆ థర్మోడైనమిక్ సిస్టంలోనూ ఉండాలి. తర్వాత నీరులో ఉండాలి. ఎందుకంటే సమస్త జీవరాశులు కూడా నీటితో బతుకుతూ ఉంటాయి కాబట్టి మానవుడి శరీరంలో 74.4 ఎంతో 6% నీరు ఉంటుంది. నీరు లేకుండా ఏ జీవి ఉండలేదు కాబట్టి ఆ నీరులోని ఉండాలి. తరువాత ఇంతమంది జీవులు నిలబడి ఉండడానికి కావలసినటువంటి ఆవాస స్థానం ఏమిటంటే భూమి కాబట్టి భూమిలోనూ ఉండాలి. తరువాత ఈ భూమిలో ఈ జీవరాశులందరూ కూడా బతికి బట్టగట్టి ఈ ఏకకణ జీవులు పగిలిపోతూ బహుకణ జీవుల కింద సముద్రం యొక్క నీటిల్లో ఈ బయలాజికల్ డెవలప్మెంట్ కరగడానికి కావలసినటువంటి అల్ట్రా వైలెట్ లైట్స్ కిరణాల చేత భూమండలానికి పంపిస్తూ ఉండేటువంటి ఆ సూర్యుడి యొక్క శక్తిలోనూ సూర్యుడిలోనూ ఉండాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. హృదయం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ప్రాణం ఉంది, లోపల స్పేస్ ఉంది, వాయువు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనసు అనేటువంటిది ఒకటి ఉండాలి కదా. అంటే ఏకాదశ ఇంద్రియాలని నడిపించేటువంటి మనసు ఉండాలి కదా. ఆ మనసుని కంట్రోల్ చేసేటువంటి ద ప్రాసెస్ విచ్ కంట్రోల్స్ ది మైండ్ సిస్టమ్, దాన్ని చంద్రుడు అంటారు. చంద్రమా మనసో జాతః. కాబట్టి ఆ చంద్రుల్లోనూ ఉండాలి. సరే, ఈ 10 స్థానాలు అయిన తర్వాత తపస్సులో కూడా నువ్వు ఉండాలి. అంటే ఇన్ని జీవులు కూడా తపించడం, పరమాత్మ గురించి తపించడాన్ని తపస్సు అంటారు. కాబట్టి ఆ బుద్ధిలో కూడా నీవు ఉండాలయ్యా. కాబట్టి ఇవన్నీ కూడా నీకు ఈ స్థానాలన్నిటి అగ్రే ముందే కృతాని మే నా చేత ఇవన్నీ ఆల్రెడీ తయారు చేయబడి ఉన్నాయా నీకు అన్నాడండి. అనేటప్పటికీ వెంటనే విదురుడు ప్రశ్న వేసే లోపల, ఓ విదురా, నువ్వు ఏం ప్రశ్న వేయదలుచుకున్నావు నాకు తెలిసి, ఒక్కొక్క స్థానంలోనూ ఉండమన్నారు కదా. మరి ఇలా ఉండేటువంటి ఒక్కొక్క స్థానంలో ఉండేటువంటి వాళ్ళకి ఒక్కొక్క పేరు పెట్టాలి కదా. మరి కాబట్టి వాటికి ఏమైనా పేర్లు పెట్టారా అన్నట్టుగా చూశాడు. ఇవన్నీ కూడా 11 స్థానాలు అయ్యాయి. అయ్యో, ఎందుకు పెట్టలేదయ్యా? ఉండేటువంటి ప్రతి స్థానంలో ఉండేటువంటి భగవాన్ భవః కుమారో నీలలోహితః రుద్రః, ఇవన్నీ కూడా ఆ మహాశక్తి యొక్క పరమాత్మ యొక్క వ్యక్త రూపమై సిస్టమ్స్ అన్నీ కూడా పెర్ఫెక్ట్గా నడపడానికి కావలసినటువంటి మహత్తరమైనటువంటి శక్తి స్వరూపుడైనటువంటి వాడు శివుడు. కాబట్టి ఆ శివుడు ఈ 11 స్థానాల్లో ఉండేటువంటి పేర్లు ఏమిటో చెప్తాను అని చెప్పి మన్యుర్మనుర్మహినసో మహాచ్చివరుతధ్వజ ఉగ్రరేతాభవ కాలో వామదేవో ధృతం వ్రతః అని చెప్పి ఆయనకి ఒక్కొక్క దాంట్లోనూ కూడా నీకు ఒక్కొక్క పేరు పెడుతూ ఉన్నానయ్యా. మన్యువు, నువ్వు మొట్టమొదటి నీ పేరు మన్యువు, తరువాత మనువు, తరువాత మహినసుడు, తరువాత మహాన్, తరువాత శివుడు, ఋతధ్వజుడు, ఉగ్రరేతసుడు, భవుడు, కాలుడు, తరువాత వామదేవుడు, తరువాత ధృతవ్రతుడు అని నీకు 11 స్థానాలు ఇచ్చాను. 11 స్థానాలలో ఆ స్థానంలో ఉండేటువంటి నీకు ఈ 11 పేర్లు నీకు పెడుతూ ఉన్నాను అన్నాడండి. అంటే ఏమిటా పేర్లు పెట్టిన ఒకసారి మళ్ళీ మనం చేస్తాం. మన్యువు, మనువు, మహినసుడు, మహాన్, శివుడు, ఋతధ్వజుడు, తరువాత ఉగ్రరేతసుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు అనేటువంటి ఆ రుద్రుడికి ఆయన పేర్లు పెట్టాడండి. ఇప్పుడు మన్యువు అనేటువంటి పేరు ఎందుకు పెట్టాడు అంటే, ప్రళయకాలంలో ప్రళయం వచ్చేటటువంటి సందర్భంలో ఏ మహాశక్తి అయితే కోపం కలుగుతూ ఉంటుందో, ప్రళయకాలంలో శివుడు మహత్తరమైనటువంటి కోపంతో ఆయన నృత్యం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ కోపాన్ని ప్రదర్శించేటువంటి ఆ స్థితిని మన్యువు అంటారు.
తరువాత ఆయన ప్రళయకాలంలో ఆ రూపంతో ఉంటాడు. తరువాత మనువు అంటే మనువుల రూపాలలో మనకి 14 మంది మనువులు ఉన్నారు, కానీ మన్వంతరాల సంగతి చూసాంగా. ఆ మనువులలో ఆ మనువుల యొక్క రూపాలలో ఆయన ప్రకటితమవుతూ ఉంటాడు. అంటే ఆ మనువులు ఎవరు అంటే జ్ఞానస్వరూపులైనటువంటి వాళ్ళు, కాబట్టి జ్ఞానస్వరూపుడి కింద ఉంటాడు. ప్రళయకాలంలో మహాభయంకరమైనటువంటి కోపంతో ఉద్రిక్తమైనటువంటి తనువుతో ఉంటాడు. తరువాత మహినసుడు అంటే చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు ఉంటాడు. తరువాత మహాన్ అంటే విస్తారముగా ఉంటాడనమాట. ఆయన యొక్క శరీరం విస్తరించిపోతూ ఉంటుంది. ఇలా చూస్తూ ఉండగానే మొత్తం స్పేస్ అంతా కూడా ఆక్రమించేసేటువంటి లక్షణాన్ని మహాన్ అంటాం. అంటే చూడండి, ఆయన మహానుభావుడు అంటాం. ఆయన చాలా మహానుభావుడు ఏంటి అంటే, మహాన్ అంటే చాలా గొప్పవాడు, అంటే చాలా స్పేస్ అండ్ టైంలో విస్తరించిపోయేటువంటి వాడిని మహాన్ అంటారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇలాంటి భయంకరమైనటువంటి వాడు, మనువుల రూపంలో ఉండేటువంటి వాడు, శక్తితో కూడుకున్నటువంటి వాడు, విస్తారంగా అయిపోయినటువంటి వాడు ఏదైనా ఉపయోగం ఉందా అంటే ఎందుకు లేదయ్యా, శివుడు మంగళస్వరూపుడు. ఆయనని చూస్తూ ఉంటే, ఆయన ధ్యానిస్తూ ఉంటే ఆయన యొక్క స్వరూపాన్ని ఓం నమ శివాయ అంటే చాలు, ఆయన సర్వ మంగళాలని కూడా కురిపించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు శివుడు, మంగళస్వరూపుడైన. తరువాత మంగళాలు ఇస్తాడు, బాగానే ఉంది. ఆయన పేరు ఋతుధ్వజుడు అని ఇంకొక పేరుంది ఆయనకి. అది 6వ స్థానం, 6వ పేరు ఏమిటంటే ఋతుధ్వజుడు. అంటే ప్రకాశించేటువంటి గుణం కలిగినటువంటి వాడు, అంటే అద్భుతమైనటువంటి ఎ బ్రిలియంట్ మెకానిజం, బ్రిలియన్సీ అంటే మహత్తరమైనటువంటి వెలుగుల పుంజంతో కూడుకుండేటువంటి వాడని ఒక అర్థం. ప్రకాశించేటువంటి రూపం అంటే ఏంటంటే, మామూలుగా చీకటి గదిలో లైట్ వేసామనుకోండి, అప్పుడు ఆ లైట్ ఏం చేస్తుంది అంటే, అది ఇట్ ఈస్ నాట్ సింప్లీ లైట్, ఆ కాంతి ఆ వస్తువుల మీద పడి ఆ వస్తువులను ఏమిటో మనకు స్ఫురింపజేసేటువంటి లక్షణం. ఇట్ ఈజ్ నాట్ సింపుల్ లైట్, బట్ ఇట్ మేక్స్ యూ ఐడెంటిఫై అండ్ రికగ్నిషన్ చేయించగలిగినటువంటి ఆ ప్రకాశాన్ని ఋతుధ్వజుడు అంటారు. కాబట్టి ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాము అంటే మనలో ఉండేటువంటి జ్ఞానం, మన చూపు వస్తువుల మీద పడి ఆ వస్తువులు ఇవి అని చెప్పి మనకు ఆ ప్రకాశాన్ని, ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆయన ఋతుధ్వజుడయ్యా. తరువాత ఉగ్రరేతసుడు, చాలా భయంకరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మహినసుడు అంటే గొప్ప శక్తి కలిగినటువంటి వాడు కదా, మరి ఉగ్రరేతసుడు అంటే మళ్ళీ భయంకరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అంటే భయంకరమైనటువంటి రాక్షస సమూహాలకు కానీ, అన్యాయాలకు కానీ, ప్రకృతి శక్తులకు కానీ ఆ భయంకరమైనటువంటి శక్తిని చూపిస్తాడు. శక్తినే భయంకరంగా మార్చి చూపించగలిగినటువంటి వాడు భవుడు. సమస్తమైన భవుడు అంటే, భవ అంటే పుట్టడం అని అర్థం. భవుడు అంటే సమస్తమైనటువంటి జనించి గతించేటువంటి దాన్ని జగత్తు అంటాం. జనం పుట్టడం, మరణించడం, గతించడం. కాబట్టి జగత్కారణుడైనటువంటి వాడైన తర్వాత జగత్ కారణం అయిన తర్వాత మరి ఈ జగత్తును నడిపించేటువంటి కాలం ఉండాలిగా, అందువల్ల ఆయన కాలుడు, కాలస్వరూపుడు. తర్వాత ఆ కాలస్వరూపంలో స్పెసిఫిక్ డైమెన్షన్ ఆఫ్ టైం రుద్రుడికి ఉండేటువంటిది ఏమిటంటే మృత్యుస్వరూపుడు, లయం చెందించేటువంటి కాలంకి అనేక రకాలైనటువంటి డైమెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కాలం ఉందనుకోండి, కాలం ఉండేటువంటి ఒక చిన్న మొక్క ఉంది, ఆ మొక్కలోకి ఆ కాలం ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ కాలం ఏం చేస్తుందంటే మొక్కని పెంచడానికి, ఆ మొక్కని పెరగడానికి ఈ కాలం పనిచేస్తుంది. దట్ ఈజ్ వన్ డైమెన్షన్ ఆఫ్ టైం. ది అదర్ డైమెన్షన్ ఆఫ్ టైం ఏంటంటే ఆ మొక్క అలా పెంచి 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 తర్వాత దాని యొక్క డిజపియరెన్స్, దాని యొక్క వినాశనం జరిగేటువంటిది కూడా కాలానికి ఉంది. కాబట్టి కాలంలో నిన్ను పెంచేటు వర్ధన చేసేటువంటి గుణము ప్లస్ నిన్ను
కింద పడేసేటువంటిది, నిన్ను మృత్యుంలోకి గెంటేసేటువంటి స్వరూపం కూడా ఉంది కాబట్టి ఆయన కాలస్వరూపుడు. దాన్ని అలా పెంచేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు విష్ణువు, అదే కాలస్వరూపుడు. దానిని త్రుంచేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కాలుడు, శివుడు. కాబట్టి కాలమే. అందువల్ల శివ కేశవులకి భేదం లేదు. ది సేమ్ టైం the time does these two things simultaneously. కాబట్టి అటువంటి వాడు. తర్వాత ఇలాంటి స్వరూపమైనటువంటి వాడు ఏమైనా అందంగా ఉంటాడా, ఏదైనా చూడముచ్చటగా ఉంటాడంటే వామదేవుడు. అంటే చాలా అందమైనటువంటి వాడయ్యా. తరువాత వామదేవుడు అనేటువంటిది ఇంకా స్వయం ప్రకాశ స్వరూపుడు. ఆయనకి వేరే లైట్ ఏం పడక్కర్లేదు, ఆయనే స్వయం ప్రకాశం. ఒక చీకటి గదిలో బీరువా ఉందనుకోండి, దానికి స్వయం ప్రకాశం ఉండదు, అది వెలగదు. అది ఇప్పుడు లైట్ పడితేనే కానీ అది వెలుగుతుంది. స్వయం ప్రకాశం అంటే చీకటి గదిలో ఆ బీరువాకో లేకపోతే ఆ అల్మారాకో స్వయం ప్రకాశం ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది వెలుగుతూ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎవ్వరం కూడా స్వయం ప్రకాశలం కాదు. మనం ఎవ్వరం కూడా శరీరాలు, జడ పదార్థాలు ఏవి కూడా స్వయం ప్రకాశకాలు కావు. ఓన్లీ భగవంతుడు యొక్క స్పృహ మాత్రమే స్వయం ప్రకాశమైనటువంటిది. కాబట్టి మనం ఆ భగవంతుడిని ప్రార్థించినట్లయితే ఆ స్వయం ప్రకాశత్వం మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన స్వయం ప్రకాశ స్వరూపంగా పేరు పొందినటువంటి వామదేవుడయ్యా. తరువాత ధృతవ్రత, గొప్ప వ్రతనిష్ట కలిగినటువంటి వాడు ధృతవ్రతుడు అని ఆయనకి ఆ 11 మంది ఆ రుద్రులకి ఆ పేర్లు పెట్టారు. వీళ్ళని ఏకాదశి రుద్రులు అంటారు. కొన్ని పురాణాల్లో కొన్ని వీటిల్లో కొన్ని పేర్లలో కొంచెం తేడా ఉండొచ్చు, కానీ 11 స్థానాలలో ఉండేటువంటి ఆ రుద్రుడి యొక్క పేర్లు ఇవి. అయిన తరువాత అప్పుడు ఈ రుద్రుడు ఆయనకి ఇలాగ ఇంకా చూస్తున్నాడు. ఏమయ్యా, ఎక్కడ పేర్లు పెట్టమన్నో పెట్టానుగా, ఎక్కడ ఉండాలో చెప్పానుగా. ఇప్పుడు ఎక్కడ ఉండాలి అంటే హృదయం. సమస్తమైనటువంటి జీవులకు హృదయాలు ఉంటాయి కాబట్టి అందులో ఉంటాడు, ఇంద్రియాల్లో ఉంటాడు, సకల జీవుల్లో ఉండేటువంటి ప్రాణాల్లో ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు, వాయువు, నీరు, భూమి. అంటే ఏమిటనమాట, శివుడు ఇంతకీ ఎవరంటే పరమాత్మయే. కాబట్టి పరమాత్మ అయినటువంటి శివుడన్నా, పరమాత్మ అయినటువంటి రుద్రుడన్నా, పరమాత్మ అయినటువంటి శ్రీహరన్నా అన్నిటికీ ఒకటే. అందుకని హరిహర అంటారు. తేడా అక్కడంటే హరి అంటే ఒక ఇకారం ఉంటుంది, హర్ ప్లస్ ఈ అంటే హరి అవుతుంది. అకారం ఉంటే హరుడు అవుతుంది, హరి హర. అంటే రెండిట్లోనూ కూడా హా ఉంది, రా ఉంది, ఒక్క ఇకారం అకారం తేడా తప్ప. కాబట్టి ఇటువంటి ఆ అద్వైత భావాన్ని భాగవతం చాలా అద్భుతంగా చెప్తుంది. ఇది అయిన తర్వాత ఓ విదురా, ఆ రుద్రుడు కొంచెం ఇంకా ఇదిగా చూస్తూ ఉన్నాడు. బాగానే ఉందయ్యా, నాకు పేర్లు పెట్టావు, స్థానాలు ఇచ్చావు, మరి నాకు ఎవరో పెళ్ళాలు ఉండాలి కదా, అంటే నాకు తోడు ఉండాలి కదా, పెళ్లి చేసుకోవాలి కదా అంటే అవును, కాబట్టి నీకు భార్యలను కూడా ఇస్తున్నానయ్యా అని చెప్పి ధీర్వృత్తిరుషనోమాచ సర్పే ఇలాంబికా ఇరావతి సుధా దీక్షా రుద్రాణ్యో రుద్రత్రే స్త్రియ అని చెప్పి నీకు ఓ రుద్ర, నీకు ధీ వృత్తి ఉషన నియతి సర్పి ఇలా అంబిక ఇరావతి సుధా దీక్ష అనేటువంటి వాళ్ళు నీకు భార్యల కింద ఇస్తున్నాను అని చెప్పి ఆయనకి ఈ 11 మంది ఏకాదశి రుద్రులకి ఈ 11 మందిని ఆయన భార్యల కింద ఇచ్చాడు. ధీ వృత్తి ఉషన నియతు సర్పి ఇలా అంబిక ఇరావతి, తర్వాత సుధా దీక్ష, ఇలాగా ఆయనకి ఆ భార్యలు ఇచ్చారు. ఇక్కడ భార్య అనేటువంటి దానికి శాస్త్రం ఏం చెప్తుంది అంటే, భార్య అంటే ఇప్పుడు మామూలుగా మానవ లోకంలో ఒక మగవాడు ఒక పురుషుడు, ఇది భార్యాభర్తలు అంటూ ఉంటాం. కానీ ఇక్కడ మన వేదాంత శాస్త్రంలో భార్యాభర్తలు అంటే అలా సెపరేట్గా ఉండరండి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషిలో ఒక శక్తి ఉంటుంది. అంటే ఏమిటి, దెర్ విల్ బి ఏ సిస్టమ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఆ మనిషికి.
ఆ శక్తి దాంట్లోనే జ్ఞానం ఉంటుంది, దాంట్లోనే ఒక బుద్ధి ఉంటుంది, దాంట్లోనే ఒక క్రియ చేయగలిగినటువంటి సమర్థత ఉంటుంది, ఒక జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో. అంటే ఏమిటి? ఆ ఆ పురుషుడిలోనే ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం బయటకు చూడడం. ఎదురుగా మనిషి ఉంటే వాడికి ఎంత శక్తి ఉందో వీ కెనాట్ మెజర్. ఎన్ని ఎర్గ్స్ ఆఫ్ ఎనర్జీ వాడిలో ఉందో, లేకపోతే ఎన్ని వాట్స్ ఆఫ్ ఎనర్జీ ఉందో ఆ మనిషిలో తెలియదు. వాడు పని చేస్తున్నప్పుడు, వాడు ఏదైనా పని చేస్తున్నప్పుడు వాడిలో ఉండేటువంటి శక్తిగో ఇన్ని ఏదో 100 క్యాలరీస్ వాడు ఖర్చు పెట్టాడు అని చెప్పి ఏదో మిషన్స్ పెట్టి చూసి క్యాలరీస్లో అంటూ ఉంటాం. కాబట్టి ఈ శక్తి ఎందులో ఉంది? అందులోనే ఇన్బిల్ట్గా ఇన్హరెంట్గా శక్తి ఉంది. అది అటువంటి ఆ శక్తి స్వరూపాలనే అమ్మవార్లు అంటారు. వాళ్ళు విడదీయలేరు. అందుకనే వాళ్ళని మామూలుగా ఆయన గుండెల మీద పెట్టుకున్నాడు. ఈయనేమో శరీరంలో సగభాగం చేసుకున్నాడు, అర్ధనారీశ్వర తత్వం అన్నాడు. ఆయన బ్రహ్మదేవుడి నోట్లో సరస్వతీదేవి కింద పెట్టుకున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే దే ఆర్ నాట్ సెపరేట్ ఎంటిటీస్, దే ఆర్ ఆల్ మిక్స్డ్ ఎంటిటీస్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ని చెప్తూ ఈయనకి భార్యలను కూడా కుదిర్చాడయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఈ రుద్రశబ్దానికి ఉండేటువంటి విశేషాన్ని చూద్దాం.